These are the waypoints. Actually, we have for that. What is the category? This is about. వెల్ఫేర్ గ్రౌండ్లో కాగజ్నగర్ పట్టణం యొక్క హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాపు తయారీకి సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు రావడం జరిగింది. హాజరైన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు. మంచి ఆలోచన. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2లో కాగజ్నగర్ కూడా ఇంక్లూడ్ అయినందుకు మొదట కాగజ్నగర్ పట్టణ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మ్యాప్ ద్వారా ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి అనే పూర్తి స్థాయి నక్షా తయారవుతుంది. తద్వారా అభివృద్ధికి మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడానికి, ముందుకు పోవడానికి, నిధులు సమీకరించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయంలో మీరు ప్రజల భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి ముందుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఈ అభివృద్ధి యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నా హృదయపూర్వక నమస్కారం. సో ఈరోజు మేము డ్రోన్ సర్వే కోసం స్టార్ట్ చేపించడం జరిగింది. నాతో పాటు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్, చైర్పర్సన్ గారు అందరూ కలిసి మేము ఇప్పుడు డ్రోన్ సర్వే అంటే సర్వే ఆఫ్ ఇండియా నుంచి టీం కూడా రావడం జరిగింది. ఈ డేటా మనం తర్వాత వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఒక దేనికి కూడా దానికి హెల్ప్ అవుతుంది. లైక్ ట్రాక్స్ డ్రివన్ ప్లానింగ్ కోసం, తర్వాత మన ప్లానింగ్ ఫర్ టౌన్ ప్లానింగ్ కోసం ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దానికి అన్ని సంబంధిత డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మీరు చూశారు ఒక ప్లేన్ రూపంలో చిన్న డ్రోన్ ఉండే అది ప్రీ ప్రోగ్రామ్డ్ ఉంటాయి. ఆ ప్రీ ప్రోగ్రామ్ డ్రోన్కి మనం లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. అది సెపరేట్గా మన దగ్గర 8 స్క్వేర్ కిలోమీటర్స్లో మున్సిపాలిటీ ఉంటే దానికి 8 భాగంలో డివైడ్ చేస్తూ వాళ్ళు అన్నీ సర్వే చేస్తూ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యి అక్కడే మన డిటిసిపిఓ దగ్గర, మన టీపీఓ దగ్గర ఒకటి అది డేటా ఇస్తూ మాకు కూడా యూజ్ అవుతుంది. తర్వాత అక్కడ సిడిఎంఏ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా మన నెక్స్ట్ ఇల్లు ఎక్కడెక్కడ ఉంది, ఇల్లు నంబర్స్ కానీ దానికి కూడా ప్లానింగ్ కోసం ఆ మున్సిపాలిటీకి చాలా ఉపయోగకరంగా ఉంది అని ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది మా సర్వే ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తో కూడా. సో దీనికి టీపీఓ, తర్వాత వాళ్ళ టీము, మున్సిపల్ కమిషనర్, ఏసీఎల్వి గారు అందరూ దానికి రివ్యూ చేస్తున్నారు. ఇది ఒక మంచిది. ఎందుకంటే 20 సిటీస్కే అమృత్ 2.0 అని రావడం జరిగింది 20 టౌన్స్లో. సో మన తెలంగాణలో 20 టౌన్స్కి వచ్చింది. దాంట్లో కాగజ్నగర్ ఒకటి. సో కాగజ్నగర్ మున్సిపాలిటీకి మనము ముందుకు తీసుకోవాలంటే ఇంత ఇన్నోవేటివ్ ఐటీ డ్రివన్ టెక్నాలజీ వాడితేనే మనకు ప్లానింగ్ కోసం, తర్వాత ట్యాక్స్ డ్రివన్ సిస్టమ్ మనం పెట్టాలి. కరెక్ట్గా మనము అన్నీ ప్లానింగ్ చేయాలంటే ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే ఈ రకంగా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమృత్ 2.0లో ఇది రావడం జరుగుతుంది. సో అందుకనే అందరికీ ఇది తెలుపుతున్నాము. సో కాగజ్నగర్ మున్సిపాలిటీలో 1 ఆఫ్ ద 20 టౌన్స్లో ఇది చేపిస్తున్నాం. థ్యాంక్ యూ.